హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో నేనైతే మీకు ఒక రెసిపీ చూపిస్తాను. దానికంటే ముందు మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. మేమైతే కొన్ని ఫ్రూట్స్ తింటూ అలా ఇండియన్ ఐడల్ చూస్తూ టైంపాస్ చేశాము. మీరు ఇండియన్ ఐడల్ చూస్తారా? దాంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. సో కమింగ్ టు దిస్ రెసిపీ, దీంట్లో అయితే మా మమ్మీ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూస్ చేస్తుందంట. అదంతా నేను మీకు చూపిస్తాను. సో ప్రాసెస్ ఏంటో నేను అమ్మ చెప్తాము, వినేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయను పచ్చిమిర్చి వేయించాలి. టమాటా 3 బాగా వేగిన తర్వాత అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. నెక్స్ట్ మనమైతే చికెన్ని నీట్గా వాష్ చేసుకొని చికెన్ని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం కల్లుప్పు అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసింది కదా, సేమ్ అవే మీరు కూడా యాడ్ చేయండి. దాని తర్వాత కొబ్బరితో పాటు ఒకసారి మిక్సీ పట్టేయండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. అండ్ నెక్స్ట్ మన కూర టేస్ట్కి తగ్గట్టు కారం, సీక్రెట్ ఇంగ్రీడియంట్, వాటర్ వేసేసుకొని కొంచెం సేపు అలా వదిలేయడమే. ఆ సౌండ్తో పాటు అలా కొత్తిమీర చల్లుతుంటే నాకైతే అసలు అప్పుడే తినేయాలనిపించింది. సో టైమ్ టు టేస్ట్. అలా అన్నంలో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆనియన్ ఒక బైట్ తీసుకొని పీస్తో పాటు అన్నం తింటుంటే లిటరల్లీ గాయ్స్ ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. మాకైతే రేపటి నుంచి మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ 10 డేస్ ఎలా గడిచిపోయాయో కూడా తెలీదు. దసరా హాలిడేస్ అప్పుడే అయిపోయాయి. రేపు కాలేజ్ కాబట్టి ఇవాళే బుక్స్ ఓపెన్ చేసి నేనైతే రికార్డ్ అండ్ అబ్జర్వేషన్ రాయడం స్టార్ట్ చేశాను. నాలా లాస్ట్ మినిట్లో రాసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నేను రాసేటప్పుడు ఇలా ఏమన్నా వింటూ చూస్తూ రాస్తానన్నమాట. అప్పుడు మనం వర్క్ చేసినట్టు అంతగా అనిపించదు. సో మీలో నందు చింటూ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేసేయండి. ఈవినింగ్ అలా చల్లగా వాన పడింది కదా, ఈ వెదర్కి నాకైతే టీ తాగాలనిపించింది. దిస్ ఇస్ ద బెస్ట్ కాంబో. సో నైట్ అయితే కుబేరా మూవీతో ఎండ్ చేసాము. దట్స్ ఇట్. బై బై. సబ్స్క్రైబ్.